హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. యాక్చువల్గా నేను ఇంతకుముందు చాలా మోటివేషనల్ వీడియోస్ పెట్టేవానండి. రీసెంట్గా ఏమైందంటే మన అమెరికా గురించి మాట్లాడుతూ యాక్చువల్గా ఆ వీడియోస్ పెట్టడం మానేశాను. కంప్లీట్గా దాని మీద నేను ఫోకస్ చేశాను. యాక్చువల్గా కొంతమంది నాకు కామెంట్ చేశారు, సార్ మళ్ళీ మీ మోటివేషనల్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి. సో అందుకని మళ్ళీ ఒక మోటివేషనల్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇవాళ మనం మోటివేషనల్ టాపిక్ ఏంటి అంటే పట్టుదల. పట్టుదల ఎందుకు ఉండాలి అంటే, పట్టుదల దేంట్లో ఉండాలి, అసలు లేకపోతే ఏమవుతుంది? సో ఇలాంటి విషయాల గురించి జస్ట్ డిస్కస్ చేసుకుందాం. ప్రతివాడు ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటాడు. సో ఆ సాధించడానికి మనకి పట్టుదల అనేది అవసరం అవుతుంది. ఫస్ట్ మన దీనికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు మన పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. పెద్ద ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఏంటంటే, అంటే పిల్లలు, పేరెంట్స్ కలిసి ఉండటము, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళైన వాళ్ళతో పాటే కలిసి ఉండటము, దాంతో తాతయ్యలు, అమ్మమ్మలు కూర్చుని వాళ్ళకి కథలు చెప్పటము, రకరకాల కథలు చెప్పడము, చందమామ కథలు చెప్పటము. అంటే ఒక మోటివేషన్ అనేది పిల్లలకి పెద్దవాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అమ్మ నాన్న అరుస్తే టక్కన అమ్మమ్మ తాతయ్య దగ్గర పోవడము, నానమ్మ తాతయ్య దగ్గర పోవడము చేసినప్పుడు వాళ్ళు సాయంత్రం పూట బుజ్జగిస్తా, అన్నం పెడతా కొంత కథలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో టీవీలు తక్కువ ఉండేవి, వాట్సాప్లు తక్కువ ఉండేవి, అసలు ఫోన్ అనేది లేదు. మనిషికి మనిషి ఎదుటివాడితో మాట్లాడుకోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు అప్పుడు. సో కొంత మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉండేది. సో అలా స్లోగా ఇప్పుడు ఫ్యామిలీస్ ఎలా వచ్చేసినాయి అంటే, వెరీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో పెళ్ళి అవ్వగానే ఆల్మోస్ట్ మొగుడు పెళ్ళం వేరే చోట ఉంటారు. సో అంటే ఇంకా ఉన్నారు కొంతమంది అలా కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు. బట్ జనరల్గా ఏంటంటే వాళ్ళ జాబ్ రీత్యా బెంగళూరులో జాబ్ చేస్తారనో, లేకపోతే ఫారెన్లో జాబ్ చేస్తారనో, ఇంకో చోట జాబ్ చేస్తారనో. సో అలా ఫోన్లలో మాట్లాడుకోవటము, వాట్సాప్లలో చూసుకోవటమే కానీ పెద్దవాళ్ళకి పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసి కథలు చెప్పడము, అలాగని చెప్పి పేరెంట్స్ కూడా టైం లేదు. ఎందుకంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇద్దరు వర్క్ చేసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. సో పిల్లలతోటి టైం స్పెండ్ చేసి పిల్లలకి కథలు చెప్పేంత టైం కూడా లేదు. సో ఏంటంటే అలా లైఫ్ వెళ్ళిపోతుంది తప్ప, కొంతమందికి ఈ ఫోన్ వచ్చేసి కూడా సగం లైఫ్ తినేస్తుంది మనది. ఏదో 10 నిమిషాలు, పావుగంట టైం దొరికిందంటే ఎవరితోనో ఫోన్లో సోల్లేసుకోవటమో, లేకపోతే వాట్సాప్ చూసుకోవటమో, లేకపోతే షార్ట్స్ రీల్స్ చూసుకోవటమో, అలా మనము స్పెండింగ్ టైం, హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే అది ఫ్యామిలీలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు. వాడితో ఏం మాట్లాడతాను లేరా, కాసేపు షార్ట్స్ రీల్స్ చూసుకుందాం అనే స్టేజ్కి వచ్చేసింది ప్రస్తుత పరిస్థితి. సో ఈ పరిస్థితులలో మనకేంటంటే ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవటము, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించటము, వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, వాళ్ళు ఏం చేస్తున్నారు. అంటే కొంతమందిని చూసి మనము ఎదిగే వాళ్ళం ఇదివరకు. అరే వాడు మన ఫ్యామిలీలో భలే ఎదిగాడు రా. పెద్దవాళ్ళు కూడా చెప్తుండేవాళ్ళు, అరే వాడు చూడు ఎంత బాగా చదువుకున్నాడో, వాడు చక్కగా జాబ్ వచ్చింది, సో నువ్వు కూడా అట్లా చదువుకో అని. ఇలాంటివి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి చెప్తే నాకు వాళ్ళ గురించి చెప్తావేంటి అనేవాళ్ళు అనమాట. సో కట్ ద స్టోరీ షార్ట్, ఏంటంటే పట్టుదల. బేసిక్గా పట్టుదల ఎందుకు ఉండాలి? మనము ఏదన్నా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మనకి పట్టుదల అవసరం. నాకు ఒక వ్యూయర్ కామెంట్ చేశాడు, సార్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకు కూర్చుని చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ అని చెప్పి. సో నేను దానికి రిప్లై పెట్టాను, ప్రజెంట్ ఇప్పుడు నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఆబ్వియస్లీ ఏదో మామూలు చిన్న జాబ్ 20,000, 15,000, 30,000. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం చదువుకోవడానికి నీకు పట్టుదల రాకపోతే ఒక్కసారి నీ ఫ్యూచర్ ఊహించుకో. ఇదే 20,000 జాబ్ తోటి నువ్వు ఒకవేళ పెళ్ళై ఉంటే ఫ్యామిలీని చూసుకోవాలి, లేదు సింగిల్గా ఉండుంటే ఎంతవరకు ఎదగలుగుతాం? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం 25,000, 30,000, ఇంకా జుట్టంతా తెల్లబడిపోయే టైంకి మ్యాక్సిమం 40,000. అంటే ఇప్పుడు 20,000 సంపాదించేటప్పుడు ఎంత ఖర్చులు ఉన్నాయో ఆ 40,000 వచ్చిన రోజున అంత డబల్ అవుతుంది. ఆ ఫ్యూచర్ని నువ్వు ఊహించుకొని, అమ్మో లేదు 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 ఖచ్చితంగా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని అవ్వాలి, నా జీతం పెరగాలి, నా లైఫ్ బాగుండాలి అంటే నీ ఫ్యూచర్ని చూసి నువ్వు భయపడాలి. భయపడితే ఇప్పుడు నీకు పట్టుదల పెరుగుతుంది. పట్టుదల పెరిగితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. సో
ఇది మెయిన్ నేను ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్. పట్టుదల పెరగాలంటే ఏం చేయాలి? కొంతమంది ఏంటంటే లేదు లేదు ఖచ్చితంగా మనం చదవాల్సిందే ఈసారి గ్యారంటీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్‌లో మనకు ఫస్ట్ రావాల్సిందే అనుకుంటాడు. కానీ ఏంటి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ మనం అనుకోవటం వేరు, అనుకున్నది మనం ఆచరణలో పెట్టడం వేరు. అనుకుంటాం ఈసారి ఖచ్చితంగా చదవాల్సిందే, మార్కులు తక్కువొచ్చినాయి, అమ్మో నాన్న తిట్టాడో, లేకపోతే అరే మనకంటే వాడు ముందు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తున్నాడు వాడికి, మనం ఎప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా మన కాలేజీ ఫస్ట్ రావాల్సిందే అనుకుంటాం. కానీ ఆ టైంకి దగ్గరకొచ్చే టైంకి క్రికెట్ మ్యాచ్ వస్తుంది. కొద్దిసేపు ఒక అరగంట క్రికెట్ చూసి ఎళ్లి చదువుకుందాం. లేదు అరే షార్ట్స్, రీల్స్ ఇప్పుడు ఈ మధ్యన బాగా అలవాటు పడ్డ జనరేషన్ ఇది. కొద్దిసేపు ఒక్క రీల్స్ చూద్దాం, ఒక్క 20 మినిట్స్ చూసేసి మనం చదువుకుందాం. ఆ తర్వాత షార్ట్స్ చూసేసి చదువుకుందాం. స్లోగా యు ఆర్ కన్విన్సింగ్ యువర్ సెల్ఫ్. అంటే ఆ పట్టుదల మనం ఏదైతే సాధించాలనుకున్నామో అది పక్కకెళ్ళిపోయి నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకుంటున్నావు. ఎట్లైనా మనకి డెఫినెట్‌గా వచ్చేస్తలే, ఏం ప్రాబ్లమ్ లేదు మనకి, మనం బానే చదివేస్తాలే, ఆ టైం చదివేసుకుందాం ఏం కాదులే. అంటే ఇప్పుడు నువ్వు ఒక 10 రోజులు చదవాల్సిన చదువుని 2 రోజుల్లో చదివేసి ఫస్ట్ ర్యాంక్ రావాలని ఊహించుకుంటున్నావు. అది పాసిబుల్ ఎలా అవుతది? అంటే నువ్వు ఇంతకుముందు అలా తక్కువ చదవబట్టే నువ్వు వెనకబడ్డావు. అంటే ఇప్పుడు ఇంక బాగా చదివితే గానీ నువ్వు ముందుకెళ్ళవు. కాబట్టి పట్టుదలకి మెయిను ఎక్కడ పెద్ద డ్రాబ్యాక్ వస్తది అంటే, అనుకునేటప్పుడు అన్నీ అనుకుంటాం మనం. ఖచ్చితంగా సాధించాల్సిందే ఈసారి, ఖచ్చితంగా చేయాల్సిందే అని. ఆచరణలోకి వచ్చేటప్పటికి చేయలేం. కొంతమంది ఒకళ్ళు రైటర్ అవ్వాలనుకుంటారు, ఒకళ్ళు సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ఒకళ్ళు ఐఐటీలో సీటు కొట్టాలనుకుంటారు, లేకపోతే ఇంకొకళ్ళు డాక్టర్ అవ్వాలనుకుంటారు. సో ఇలా రకరకాల కోరికలు, రకరకాల గోల్స్ మనం పెట్టుకుంటాం. పెట్టుకుని చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే స్లోగా కాంప్రమైజ్ అయిపోతూ వస్తాం. ఐఐటీలో రాకపోతే చూద్దాంలే, ఎన్ఐటీ ట్రై చేద్దాం. ఎన్ఐటీ రాకపోతే ఉన్న మంచి ఇంజినీరింగ్ కాలేజీలు ఏమున్నాయి, ఏది బెటరు అంటే ఒక స్టెప్ మనల్ని మనమే కిందకి దిగజార్చుకుంటున్నాం అనమాట. ఒక్కటే గోల్, ఎస్ ఐఐటీ కొట్టాల్సిందే, తర్వాత సంగతి తర్వాత అనేది ఒక పట్టుదలగా పెట్టుకోవాలి. డాక్టర్ అవ్వాల్సిందే, నేను ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ అవుతా, అంతే. నువ్వు డాక్టర్కి తగ్గ చదువు చదవటానికి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాల్సింది, పెట్టుకోవాల్సింది ఒకే ఒక గోల్. 10 రకాల ఆలోచనలు పెట్టుకోకూడదు. నువ్వు ఎగ్జామ్ అంతా అయిపోయి దాంట్లో నువ్వు క్వాలిఫై కాకో, లేకపోతే నీకు సరైన సీట్ రాకపోతే అప్పుడు నీకు ఆల్టర్నేట్ అనేది ఉంటుంది. అప్పటి వరకు అదే పట్టుదల కొనసాగించాలి. సో ఈ పట్టుదల కొనసాగించాలంటే ఏం చేయాలి, మనకి ఏం అవసరం, ఎలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు మాట్లాడడం నేర్చుకోండి. అంటే మన ఇన్నర్‌గా ఉండేటువంటి, ఇప్పుడు మనం జనరల్‌గా హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, మనం మాట్లాడే ప్రతిదీ బయటకి మనం అబద్ధమైనా సరే ఇక్కడ తెలిసిపోతది. లేకపోతే మనం ఆవేశపడినా ఇక్కడ తెలిసిపోతది. కోపపడినా ఇక్కడ తెలిసిపోతది. సో అంటే మనకి లోపట ఎవడో ఉన్నాడు. మనం కాకుండా ఇంకా లోపల ఎవడో సెకండ్ పర్సన్ ఉన్నాడు. మనం సీరియస్‌గా కోప్పడతాం. ఎదుటోళ్ళ మీద అరిచేటప్పుడు అనుకుంటాం, అబ్బా! ఎన్నిసార్లు రా బయ్, ఈసారి అరవద్దు, ఎందుకొచ్చిన గొడవ. ఊరికే వాడిని అరిచి ఏం ప్రయోజనము? వాడే బాగుపడితే బాగుపడతాడు, లేకపోతే లేదు అనుకుంటాం ఒక్కొక్కసారి. అది ఎవరంటారు మీతోటి? మీ లోపట ఉండే మీ ఆత్మారాముడు అంటాడు. అంటే మీ లోపట ఉండే ఒక ఆత్మ మీతోటి మాట్లాడుతూ ఉంటదనమాట. అంటే మనలోనే 2 టైప్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి. ఒకటేమో బయటికి కనిపించే బాడీ, ఇంకొకటి లోపట మనతో మాట్లాడేది. బయట వాళ్ళతో ఎవరితో మాట్లాడదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కొంతమంది ఏంటంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి అది చేసేయాలి, ఈసారి అది చేసేయాలి. అంటే మన మైండ్‌లో ఏ థాట్స్ అయితే మనకు వస్తున్నాయో, ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి అంటే మనం ఒకడితోటి మాట్లాడడం వలన వస్తున్నాయి. అది ఫిజికల్‌గా మనం ఎదురుంగా ఉన్న వాడితోటి మాట్లాడట్లేదు. మనం లోపట ఉండే వాడితోటి మాట్లాడుతున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ ఎగ్జామ్‌లో టాప్ రావాలి అనుకుంటాం కదా. అది ఎందుకు అనుకుంటాము అంటే యు ఆర్ టాకింగ్ టు సమ్‌వన్ ఇన్‌సైడ్ యూ. సో అలా మిమ్మల్ని ఎప్పుడైతే మీరు కన్విన్స్ చేసుకుంటున్నారో, మీరు మీ లోపట ఉన్న ఆ వాడిని కూడా కన్విన్స్ చేస్తున్నారు. అర్థమైందా?
ఒక్క అరగంట క్రికెట్ చూసి వెళ్ళిపోదాంలే అంటే ఆ మైండ్లో థాట్ వచ్చింది. థాట్ ఎవరికి వచ్చింది? మీరు ఎవరికి చెప్తున్నారు? లోపల నోటికి చెప్తున్నారు. అంటే ఇక్కడ కంట్రోల్ ఎవరిది? మీదే. ఆ లోపటోడు బయటకు వచ్చేసి నోరు మూసుకొని పోయి చదువుకో అనలేడు కదా. దాన్ని కూడా కన్విన్స్ చేసేస్తాం అనమాట. అంటే మనల్ని మనం సెల్ఫ్గా కన్విన్స్ చేసుకుని కాంప్రమైజ్ అవ్వటం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఒక్కసారి మీరు లోపట ఏదైతే మాట్లాడుకుంటారో, ఇప్పుడు ఉన్న గోల్ ఏంటి? నువ్వు డాక్టర్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. ఈ గోల్ తీసుకున్నాం. రోజు అదే చెప్పండి మైండ్కి. లోపట ఉన్నోడికి రోజు అదే చెప్పండి. నాకు ఇంకో థాట్ రానియకు, నేను డాక్టర్ అవుతా. నేను మామూలు కాలేజీలో బైపీసీ చదవను, ఇంకోటి చదవను, లేకపోతే డిగ్రీ చదవను, బీకామ్ చదవను, ఇది చదవను, నేను బైపీసీ తీసుకుంటా, నేను డాక్టర్ అవుతా. మీరు అదే పట్టుదలగా అదే దాని మీద ఉండండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టాపిక్ ఏదైనా తీసుకుందాం. ఒకడు సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నాడు అనుకోండి. కాంపిటీషన్ బాగుంది, మనం తిరుగుతాం. అబ్బా అవ్వట్లేదులే, ఎందుకు మనతోని వేరే ట్రై చేసుకుందాం. ఆ పట్టుదల ఎక్కడైతే మీకు అలా జారిపోతుంది అంటే, మీలో మీరు మాట్లాడుకొని అవ్వట్లేదు, వేస్ట్, ఎందుకులే, లేదు నేను ట్రై చేయాల్సిందే, ఎస్ అని సీరియస్ ఎఫర్ట్ పెట్టి, ఎందుకంటే రిజల్ట్ అనేది మనం ఫస్ట్ పక్కన పెట్టేసేయాలి. రిజల్ట్ అసలు మనకు సంబంధం లేదు. ఇక్కడ మనం సినిమా యాక్టర్ అవుతామా, డాక్టర్ అవుతామా, లేకపోతే ఐఐటీలో సీట్ కొడతామా అని వీళ్ళంతా గోల్ పెట్టుకున్నారు కదా. యు ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ యువర్ గోల్, బట్ ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్. రిజల్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ అట్లీస్ట్ మీరు ఏం చేస్తున్నారు, మీ గోల్ రీచ్ అవ్వటం కోసం మీరు చేసేదాన్నే పట్టుదల అంటారు. ఆ పట్టుదలతోటి మీరు ప్రయత్నిస్తే, సో 100% మనకి రిజల్ట్ పాజిటివ్ రావాలని లేదు, సక్సెస్ అవ్వాలని లేదు, బట్ అట్లీస్ట్ మీరు డాక్టర్ అవ్వడానికి వెళ్ళారు, డాక్టర్ చదువుతున్నారు, ఎగ్జామ్లో సరైన ర్యాంక్ రాలేదు, కానీ అక్కడ మీలో ఏం మిగిలిపోయింది? కసి మిగిలిపోయింది, పట్టుదల మిగిలిపోయింది. మీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, ఫైన్, నో ప్రాబ్లం. మీరు వేరే ఇంకా ఏదైనా చదువుకొని కూడా ఎంబీబీఎస్ డాక్టర్ కన్నా టాప్ పొజిషన్కి వెళ్ళగలరు మీరు. ఎందుకు? పట్టుదల ఉంది మీలో. సో మీరు ఏదన్నా సాధించగలను అనే పట్టుదల ఉంది. అక్కడ ర్యాంక్ రాకపోవడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. మనం బాగా చదివినా కానీ రిజర్వేషన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ కాలేజీలు మనకి సరైన మార్కులు దానికి తగ్గ మార్కులు రాకపోయి ఉండొచ్చు, లేకపోతే మనకన్నా ఒక 10 మంది ఇంకా ఇప్పుడు అంటే హైయెస్ట్ మార్కులు 98%, 99% వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓసీబీసీ కేటగిరీలో సీట్ రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మనం బాగా చదవలేదా? ఎస్ చదివాం, కానీ రాలేదు పరిస్థితులు. కానీ ఏం చేస్తాం అని పట్టుదల వదులుకోకూడదు. ఎస్ నేను డాక్టర్ అవ్వలేదు, ఆల్టర్నేట్ ఏంటి? డాక్టర్ అవ్వటానికి ఆల్టర్నేట్ ఏంటి? మళ్ళీ ఎగ్జామ్ రాస్తా, ట్రై చేద్దాం. అలా మీరు ప్రయత్నం చేయటం కోసం మీరు ఫస్ట్ మీతో మీరు మాట్లాడుకొని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకుని కాంప్రమైజ్ అవ్వకుండా మీ ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి. సో డెఫినెట్గా ఆల్మోస్ట్ ఆల్ మీరు అనుకున్నది సాధిస్తారు. సో ఇక రిజల్ట్ విషయానికి వస్తే, ఈ పట్టుదల మనం కంటిన్యూ చేసుకుంటూ పోతాము. రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఓకే రైట్, రాలేదు, సక్సెస్ కాలేదు, బట్ దానికి ఏంటి? మీరు ఫెయిల్ అయ్యారా? లేదు కదా, ఫెయిల్ అవ్వలా. మీ పట్టుదల మీకు అలానే మిగిలిపోయింది. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి? మనం పట్టుదల వదలొద్దు. ఓకే, దీనిలోనే మనం బతికి మనం ఇదే సాధించాలి అని అనుకుని చేసే ప్రయత్నంలో ఓడిపోవచ్చు, గెలవచ్చు. అక్కడ గెలవలేదు, బట్ స్టిల్ మీ పట్టుదలని మీరు అలానే ఉంచుకుని నెక్స్ట్ మనం ఏం సాధించాలి? ఇది అయిపోయింది, రైట్, కాలేదు, ఓకే ఫైన్, ఎంబీబీఎస్ డాక్టర్ సీట్ రాలేదు, నెక్స్ట్ ఇంకొక గోల్ పెట్టుకోండి. ఆ గోల్కి మీరు మళ్ళీ అదే పట్టుదలతో ప్రయత్నం చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎక్కడొక్కడ ఏదో ఒక చోట ఇప్పుడు జనరల్గా ఒక 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకం మనుషులు ఏంటంటే దే జస్ట్ బార్న్, దే ఆర్ లివింగ్, వాళ్ళ లైఫ్ అలా వెళ్ళిపోతుంది. వాళ్ళకి అసలు గోల్స్ కానీ ఆలోచనలు కానీ డెవలప్మెంట్ కానీ ఏముండదు. చదువుకుంటారు, జాబ్ వస్తుంది,
జాబ్ చేసుకుంటుంటారు, కూరగాయలు కొనుక్కుంటారు, తింటారు, పండుకుంటారు, పెళ్ళి అయిపోద్ది, పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ, ఇప్పుడు గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి చూసారా, ఇది సాధించటం, అది సాధించాడు వాడు, ఇది సాధించాడు అని మనం హిస్టరీ చెప్పుకుంటూ ఉంటాం. ఆ హిస్టరీలో వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు రైట్ బ్రదర్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు విమానం అనేది తయారు చేయటానికి కొన్ని వేల ఎక్స్పెరిమెంట్లు చేశారు. చాలా ఫెయిల్ అయినాయి, చాలా ఫెయిల్ అయినాయి, చాలా ఫెయిల్ అయినాయి, చాలా ఫెయిల్ అయినాయి. యాక్చువల్ వదిలేయి, మనం వేస్ట్ అని అనుకుని వాళ్ళు వదిలేస్తుంటే ఇవాళ రోజున మనకి ట్రావెల్ చేయటానికి ఫ్లైట్ ఉండేది కాదు కదా. సో అలాగే ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ఒక్క డివైస్, ప్రతి ఒక్కది ఏదన్నా కానీ, టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానివ్వండి, సో రేడియో కానివ్వండి, ఇంకోటి ఏదో ఒకటి సాధించటం కోసం వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచన, వాళ్ళంతా పట్టుదలతో పైకి వచ్చారు కాబట్టి ఆ డివైజులు, ఆ వస్తువులు, వాటికి సంబంధించిన ఏదో కనిపెట్టారు కాబట్టి మనం ఇవాళ రోజున చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. సో అలాంటి పట్టుదల మనము మధ్యలో మనల్ని మనం కన్విన్స్ చేసుకుని ఆపకూడదు. సో అలా కన్విన్స్ చేసుకోకుండా ఉండాలి అంటే స్లోగా మనలో చేంజ్ రావాలి. ఏది ఒక్క అరగంట మనం క్రికెట్ చూద్దాము అని అనుకుని ఎప్పుడైతే మనల్ని మనం కన్విన్స్ చేస్తామో అప్పుడు ఏం చేసుకోవాలంటే, అసలు చూడొద్దు క్రికెట్, అరగంట కాదు క్రికెట్ చూడొద్దు. నా గోల్ ఏంటి ఇప్పుడు, నేను సీట్ కొట్టాలి, ఇది అనుకున్నది సాధించాలి, ఏటి కొట్టాలి, ఇంకా నాకు వేరే ఏమొద్దు. ఇప్పుడు ఫ్రెండ్ రమ్మంటాడు, వచ్చి అరే సినిమా పోదాం రారా అంటాడు. ఎందుకంటే వాడికి ఏం బాగానే ఉంటుంది, వాడికి ఎప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, వాడికి టైంపాస్ బ్యాచ్. నీకేంటి, నీ గోల్ నీకుంది, నువ్వేం చెప్తావు, నేను రానురా సినిమాకి అంటావు, చదువుకోవాలి. తెల్లారి పొద్దున వాడు అలుగుతాడు, ఫ్రెండ్షిప్ మానేస్తాడు. సో యూ ప్రిపేర్డ్ ఫర్ కాన్సిక్వెన్సెస్. వాడితో మాట్లాడకపోయినా పర్వాలేదు, నీ గోల్ ఏంటి, డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అయితే 100 మంది నీ చుట్టూ ఎదురుతారు కదా, వాడితోటి పని ఏంటి. కానీ ఇక్కడ నువ్వు మొహమాటానికి పోయి, అరే మనల్ని వీడితో మనతో మాట్లాడకపోతే ఎట్లా, మన పరిస్థితి ఏంటి, మనకి ఫ్రెండ్స్ ఉండరేమో, వీడి పోయి ఇంకో 10 మందికి మన గురించి నెగిటివ్గా చెప్తే మనకి ఫ్రెండ్ ఉండడేమో, అసలు మనం ఒంటరి అయిపోతామేమో అనేసి సరే పదరా అని వెళ్ళిపోతాం. అయిపోయింది, అక్కడ నువ్వు కన్విన్స్ చేసుకున్నావు. అంటే ఆ 3 గంటల టైం ఏదైతే ఉందో, యు ఆర్ లూజింగ్ దట్ టైం టువర్డ్స్ యువర్ గోల్. సో కాబట్టి ఏంటంటే, మీ గోల్ రీచ్ అవ్వటం కోసం మిమ్మల్ని మీలో మీరు ఏదైతే మాట్లాడుకుంటారో, మీలో మీరు కన్విన్స్ చేసుకునే పద్ధతి మార్చుకుని మీ గోల్ సైడ్ కన్విన్స్ చేసుకోండి. ఎస్ అంతే, నేను కొట్టాల్సిందే, వేరే ఏది ఇంకా నో సెకండ్ థాట్ అనమాట. మీరు ఎప్పుడైతే అనుకున్న పట్టుదలతోటి మీరు అనుకున్నది సాధిస్తారో అప్పుడు మీకు వచ్చే సక్సెస్ అదే మీకు ఒక పెద్ద ఎంజాయ్మెంట్ అన్నట్టు. ఇప్పుడు కొంతమందికి సినిమా చూస్తే ఎంజాయ్మెంట్, కొంతమందికి షార్ట్స్ రీల్స్ చూస్తే ఎంజాయ్మెంట్, కొంతమంది సీరియల్ అయితే ఎంజాయ్మెంట్, కొంతమందికి మందు అయితే ఎంజాయ్మెంట్, కొంతమందికి ఫ్రెండ్స్తో తిరిగితే ఎంజాయ్మెంట్. దానికి ఒక పర్టికులర్ ఇదనేది లేదు, ఇది ఎంజాయ్మెంట్ అనడానికి లేదు. కానీ మన పట్టుదలని మనము అనుకున్నది సాధించిన రోజున మనకు ఏదైతే ఎంజాయ్మెంట్ వస్తుందో, వీటన్నిటికన్నా గొప్ప కిక్ ఇచ్చే ఎంజాయ్మెంట్ అది. సో దానికోసం మీరు ప్రయత్నం చేయండి. పట్టుదలని మాత్రం అస్సలు వదులుకోకండి. రిజల్ట్ గురించి మాత్రం ఆలోచించకండి. రిజల్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మన గోల్లో ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది ఉండకూడదు. సో నో రిజల్ట్ ఎట్ ఆల్. మీరు మీ గోల్ కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత ప్రయత్నం చేయండి. కానీ ప్రతివాడు ఒక టాటా బిర్లా కాలేడు, ప్రతివాడు ఒక ఎంఎస్ ధోని కాలేడు, ప్రతివాడు ఒక టెండూల్కర్ కాలేడు. కానీ మీకు ఒక్కసారి పట్టుదల వచ్చి ఏదైనా సాధించాలని మీరు చేసే ప్రయత్నంలో మీరు ఒక్కసారి ఓడిపోతారు, 2 సార్లు ఓడిపోతారు, 3సారి గెలుస్తారు, ఏదో ఒకటి సాధిస్తారు. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండి అంత ఇది మీలో ఉంటుంది కాబట్టి ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి మీరు సాధిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది, పట్టుదల దాన్ని ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి అనేది. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ యాజ్ యూజువల్ నా వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇదేంటంటే నాకు చాలా కామెంట్స్ రావడం వల్ల మళ్ళీ చాలా రోజుల తర్వాత మోటివేషన్ వీడియో పెట్టాలనిపించింది, పెడుతున్నాను. థ్యాంక్ యూ.